ఏమన్నాడు ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు అన్న ఇయ్యలేదా నీకు ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క నువ్వు వీడియో తప్పి లేనే లేదు అసలు తప్పే లేదు కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ పోలీస్ స్టేషన్ పోదాం అన్న నీకు సైడ్ నీకు సైడ్ ఇవ్వలేదు పోలీస్ స్టేషన్ పోదాం తండ్రి కాదు నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా నన్ను సైడ్ ఇవ్వకుండానే కొడతావా ఆడ జాగున్నదా కాదు రెండు తప్పులు ఆడ ఒకటి తప్పు సింగిల్ రోడ్ కదా రాను పోలీస్ స్టేషన్ కి రా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కి రావాలి సైడ్ ఇవ్వకుండానే కొడతావా మరి సైడ్ ఇవ్వకుంటే కొడతావా సరే ఇయ్యలేదమ్మా కొడతావా ఆయన ఏమన్నాడు నిన్ను ఏమన్నా అన్నాడా దిగి అడగని ఉంటుంది అక్కడనే ఆపి దిగి అడగనుంటే అదే ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఎట్లుండమ్మా మీ ఆయన ఎవరు ఆయనను కొడితే ఎట్లుండ కాదు అరే ఇప్పుడు కొడతారా బస్ ఎక్కి కొడతారా ఎట్లున్నది అక్కడ ఎట్లున్నది సింగిల్ రోడే కదా సింగిల్ రోడే కదా సైడ్ ఇవ్వకుంటే ఆగాలి దిగి మాట్లాడాలి ఉరికచ్చి కొట్టుడు కాదు అది పద్ధతి కాదు అది నమస్తే సార్ నేను సుశల డిపో డ్రైవర్ కే బాలరాజ్ సార్ సుశల నుండి మార్నింగ్ 6 o'clock జేబీఎస్ సర్వీస్ అది ఇలా ఇల్లంతకుంటా ఇట్లా సర్వీస్ ఉండే సార్ మనకు ఆ జేబీఎస్ పోయి రిటర్న్లో సార్ నాకు రాగా 11:04 సార్ 3:45 టైంలో పిఎం మన ఇక్కడ అది సార్ స్టేజ్ పేరు వల్లంపట్ల ఇతల సార్ కార్ నాకు అపోజిట్ వచ్చిండు అపోజిట్ వస్తే నేను అతనికి లెఫ్ట్ పోయి సైడ్ ఇచ్చేసిన అతను వెళ్ళిపోయిండు మళ్ళీ బండి మలుపుకొని వచ్చింది సార్ నాకు ఆ టెంపుల్ జర ముందు పోయినాక టెంపుల్ కాడ వచ్చి నాకు బస్కు కార్ అడ్డం పెట్టి నన్ను డ్రైవర్ నుంచి సార్ చేతి తీసి నన్ను కొట్టిండు ఆ డ్రైవర్ డోర్ గుంజి డోర్ రాకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఆ కండక్టర్ డోర్ లెక్కి లోపలెక్కి బాండ్ మీద ఎక్కేసారి తన్నిండు నెత్తి మీద 5-6 దెబ్బలు కొట్టిండు సార్ నెత్తి మీద ఘోరంగా నేను ఏమనలేదు సార్ నేను చెప్పిన సార్ నేను నన్ను కొడతా బాబు నీ తండ్రి లాంటోని కదా నువ్వు నన్ను కొడతా అంటే సార్ ఇట్లా కొట్టిండు సార్ దిగి మళ్ళీ వెళ్ళిపోయింది సార్ ఈ విషయంలో మాకు న్యాయం చేయండి సార్ ఇంకోసారి ఇట్లా జరగకుండా సార్